ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చక్కటి వనరులు ఉన్నాయి, మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలున్నా కొన్ని కారణాల వల్ల ఏదో ఒక వంక పెట్టి మన మధ్యన వైషమ్యాలు సృష్టించడం వల్ల, కులమనో మతమనో ఏదో ఒక రకమైన చేయటం వల్లే మనం నష్టపోతా ఉన్నాం. ఇక కులాలు లేవు, మతాలు లేవు, మనంతా ఒకటే. ఆంధ్ర రాష్ట్రం అందరిది కూడా ఒకటే కులం అవ్వాలి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒకే రకంగా అభివృద్ధి చెందాలి. దానికి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మొన్ననే వైజాగ్లో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఆ రోజు సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడం వల్ల విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇవాళ అమోనియా, హైడ్రోజన్ గ్యాసెస్, ఇవాళ దానికి ఫస్ట్ టైం శ్రీకారం చుట్టడం. దాదాపు 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవాళ విశాఖపట్నంలో పెడతా ఉన్నారు. అలాగే క్రిస్ సిటీ, ఇవాళ నెల్లూరులో క్రిస్ సిటీ, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పోతా ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా చేయాలి. దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే ఫ్రీ శాండ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఫ్రీ శాండ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నష్టపోయినా ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది.